సహనాన్ని పరీక్షించవద్దంటూ పాకిస్తాన్ను భారత్ హెచ్చరించింది. ఇప్పటికే డ్రోన్లతో పాక్పై విరుచుకుపడుతున్న భారత్ పోరును మరింత ఉధృతం చేయనుంది. మరోవైపు కాల్పులతో సరిహద్దులు దద్దరిల్లిపోతున్నాయి. పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ పన్నాగాలను భారత్ తిప్పికొడుతోంది. అన్ని శాఖల కార్యదర్శులతో మోదీ సమావేశం నిర్వహించారు. సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే 9 ఎయిర్పోర్ట్లను భారత్ మూసివేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ చెప్తారు. సతీష్, చెప్పండి, ఏంటి భారత్ సరిహద్దుల్లో అదేవిధంగా పాకిస్తాన్ పై భారత్ దాడులకు స్టార్ట్ అయ్యాయి. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. ఏ విధంగా జరుగుతోంది? రావల్పిండి, లాహోర్, అదేవిధంగా కొన్ని 3 నగరాలని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా సైనిక స్థావరాలని టార్గెట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది భారత్? కాసేపట్లో విదేశాంగ శాఖ అధికారులు, విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఒక మీడియాకు ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. ఎలాంటి నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది? స్వామి, ఆపరేషన్ సింధూర్ తర్వాతకి పెద్ద ఎత్తున కూడా కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. పాకిస్తాన్కి కావచ్చు, భారత్ బార్డర్లో కావచ్చు కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పాల్సి ఉంటుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాసేపటి క్రితమే ఆయన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మా సహనాన్ని పరీక్షించొద్దు, భారత సైన్యం ఇటీవల చేపట్టిన ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ పెద్ద ఎత్తున కూడా సక్సెస్ అయింది. దాదాపు ఉగ్ర స్థావరాలన్నీ కూడా కొట్టేశాము. 9 ఉగ్ర స్థావరాలపై ఏకకాలంలో చేశాము. దయచేసి పాకిస్తాన్ టోలరెన్స్ను ప్రోత్సహించకూడదు, ఖచ్చితంగా దీనికి మరింత సమాధానం చెప్పాల్సి ఉంటుంది అనే అంశాన్ని కూడా స్పష్టం చేస్తూనే కాసేపటి క్రితం ఆయన మీడియా ముఖంగా కూడా మాట్లాడడం జరిగింది. మా సహనాన్ని పరీక్షించవద్దనే అంశాన్ని చెప్తూనే పాకిస్తాన్ పిఓకులని ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా మట్టుబెట్టాము, ఇది మాకు గర్వకారణంగా ఉంది అనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. భారత్ అత్యాధునికమైన టెక్నాలజీతోనే ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా పాకిస్తాన్కు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న టెర్రరిజానికి వ్యతిరేకంగా కూడా భారత్ నిరంతరం ఫైట్ చేస్తుంది. ఖచ్చితంగా కూడా భారత్ సరైన దీటుగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ ప్రోగ్రామ్ దాదాపు అర్ధరాత్రి చేశాము. అర్ధరాత్రి సందర్భంలో ఏ విధంగా ఆపరేషన్ చేశామో కూడా అంతా కూడా చూశారు. భారత సిస్టమ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉంది, భారత్ దగ్గర అత్యాధునిక టెక్నాలజీ ఉందన్న అంశాన్ని కూడా చాలా స్పష్టం చేస్తూ వచ్చారు. మరి కాసేపట్లో కేంద్ర విదేశాంగ శాఖ ఒక బ్రీఫింగ్ని, ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సాయంత్రం 5:30 గంటలకు కేంద్ర విదేశాంగ కార్యదర్శి మిశ్రీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కీలక అంశాలు కూడా ప్రస్తావించే అవకాశాలున్నాయి. విక్రమ్ మిశ్రీ సమావేశంతో పాటు ఈరోజు ఉదయం నుంచి కూడా లాహోర్ కావచ్చు, కరాచీ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో ఏకకాలంలో పాకిస్తాన్ రావిపిండి కావచ్చు మొత్తం 3 ఏరియాలలో ఏ విధంగా మిసైళ్లతో, ఏ విధంగా డ్రోన్లతోని వైమానిక దాడులు నిర్వహించాము, వైమానిక దాడులను ఏ విధంగా పాకిస్తాన్ కుట్రబుద్ధులను ఏ విధంగా అడ్డుకున్నాము, ఏ విధంగా వైమానిక దాడులకు సంబంధించిన అంశంలో కూడా 5:30కు ఒక బ్రీఫింగ్ ఇవ్వబోతున్నారు. దాదాపు పాకిస్తాన్కి సంబంధించిన యుఎస్కి సంబంధించిన ఎంబసీ పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్లో ఉంది. యుఎస్ ఎంబసీ పౌరులందరినీ కూడా పాకిస్తాన్లో సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్ళిపోవాల్సిందిగా, ప్రధానంగా ఎవరు కూడా అక్కడ ఉండొద్దంటూ కూడా ఇప్పటికే యుఎస్ పౌరులకు ఒక హెచ్చరికలు జారీ చేసింది యుఎస్. అదేవిధంగా ప్రధానంగా పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ ఫోర్స్కి అతి సమీపంలో ఉన్న వారందరూ కూడా తక్షణమే ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళి సేఫెస్ట్ ప్లేస్లోకి వెళ్ళాలనే ఆంక్షలు కూడా యుఎస్ ప్రభుత్వం విధించిందంటే కూడా పరిస్థితి ఎంత తీవ్రతతో ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఆపరేషన్ సింధూర్ పేరిట అర్ధరాత్రి ఒక స్ట్రైక్ను చేపట్టింది. దాదాపు
9 స్థావరాలపైన ఏకకాలంలో దాడి చేసింది. దానికి సంబంధించిన అంశంలో కూడా 100 మందికి పైగా కూడా ఈరోజు చనిపోయారనేది కూడా అఖిలపక్ష సమావేశం సందర్భంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక అంశాన్ని కూడా వెల్లడించింది. కఠినంగా ఉంటాము, ఉక్కుపాదం మోపుతామన్న అంశాన్ని స్పష్టం చేస్తూనే పాక్ ఏదైతే కవ్వింపు చర్యలకు పాల్పడుతుందో, ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందాన్ని తూట్లు పొడుస్తుందో, దాదాపు పౌరుల లక్ష్యంగా అనేక దాడులు నిర్వహిస్తుంది. దాదాపు భారత్కి సంబంధించిన అనేక మంది పౌరులు, దాదాపు తాజాగా కేంద్ర విదేశాంగ శాఖ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన దాంట్లో కూడా దాదాపు ఈరోజు 16 మందికి పైగా కూడా పౌరులు చనిపోయారు. అందులో పిల్లలు కూడా ఉన్నారు. విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతుంది, బుల్లెట్లతో షెల్స్తో దాడులు చేస్తుంది, పౌరుల లక్ష్యంగా దాడులు జరుపుతుంది. కానీ ఎక్కడ కూడా మేము పాకిస్తాన్ పౌరుల లక్ష్యంగా కూడా తమ దాడులు జరపలేదని కూడా భారత్ చెప్తూ వస్తుంది. ఏకంగా పాక్ సంబంధించిన మొత్తం వ్యవస్థనే కూడా ఈరోజు పూర్తిగా కూడా వ్యవస్థనే పూర్తిగా కూడా అంతమొందించేందుకు కూడా భారత్ ప్రణాళికలు రచించిందని చెప్పాల్సి ఉంటుంది. ఏకంగా పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్ర శిబిరాలను కొట్టడమే కాదు, ఏకంగా పాకిస్తాన్కి సంబంధించిన ఎయిర్ బేస్ సైతం కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని సైతం కూడా ఈరోజు భారత్ పూర్తిగా కూడా చేసిన ఒక కార్యక్రమంలో లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఏ విధంగా ధ్వంసం చేశామనే అంశాన్ని కూడా స్పష్టం చేసింది. దాదాపు వైమానిక దాడులు డ్రోన్ల సహాయంతో భారత్ అత్యంత కఠినంగా పాకిస్తాన్ పైన చర్యలు చేపడుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఒక్కరి కాదు, ఇద్దరు కాదు, ఏకంగా పెహల్గాం ఘటనలో దాదాపు 25 మంది భారతీయులు టూరిస్టులు చనిపోతే ఒకరు నేపాల్కి సంబంధించిన టూరిస్టులు చనిపోయారు. మొత్తం 26 మంది ప్రాణాలని ఉగ్రముఖలు తీసారు. అలాంటి ఉగ్రముఖలకు బాసటగా కూడా పాకిస్తాన్ నిలబడుతున్న తీరును ప్రపంచ దేశాల ముందు కూడా ఉంచేందుకు కూడా భారత్ ఇప్పటికే అనేక ప్రణాళికలు రచిస్తుంది. వివిధ ప్రపంచ బ్యాంకుల నుంచి పాకిస్తాన్కి నిధులు వస్తున్న నేపథ్యంలో వాటిని కూడా ఆఫ్ చేసే విధంగా, అరికట్టే విధంగా ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా వారు తేటతెల్లం చేసే విధంగా ఇప్పటికే ప్రణాళికలు రచిస్తుంది. మరోవైపు ఉదయం నుంచి కూడా లాహోర్ కావచ్చు, కరాచీ కావచ్చు, రావుల్పిండి కావచ్చు, రావుల్పిండిలో జరుగుతున్న అనేక దాడుల్లో అనేక అంశాల్లో కూడా దాడులు నిర్వహించింది. దాదాపు క్రికెట్ స్టేడియాన్ని ఎక్కడికక్కడ కూడా భారత్ ధ్వంసం చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. అది పిఎస్ఎల్కి సంబంధించి పూర్తిగా క్రికెట్ని కూడా వాయిదా వేస్తూ అక్కడి నుంచి ఆటగాళ్లను వెళ్ళిపోవాల్సింది కూడా పాకిస్తాన్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం మ్యాచ్ ఈ నెల 11వ తేదీన జరగాల్సిన మ్యాచ్ని సైతం కూడా అహ్మదాబాద్ మోడీ స్టేడియానికి కూడా తరలించడం జరిగింది. అత్యంత సీరియస్గా బార్డర్లో పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయని చెప్పాల్సి ఉంటుంది. భారత ఆర్మీ సైతం కూడా పాకిస్తాన్ తీసుకుంటున్న కుట్రబుద్ధి చర్యలను పూర్తిగా తిప్పికొట్టేందుకు అనేక చర్యలు చేపడుతుంది. పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ మొత్తం కూడా స్థానికులే టార్గెట్గా అనేక బుల్లెట్లతోని వర్షాలు కురిపిస్తున్నప్పుడు కూడా వాటిని తిప్పికొట్టేందుకు కూడా అనేక చర్యలు చేపడుతుంది. భారత ఆర్మీ ఈ రోజు రాత్రి కూడా ఇంకేమైనా కీలక స్టెప్స్ తీసుకుంటుందా, కేంద్ర ప్రభుత్వం ఇంకేమైనా కీలక నిర్ణయాలు ప్రకటిస్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సాయంత్రం 5:30కు జరగబోయే విదేశాంగ శాఖ కార్యదర్శి మీడియా సమావేశంలో ఎలాంటి అంశాలను పంచుకుంటారు. ఇప్పటివరకు భారత విదేశాంగ శాఖ వివిధ దేశాలతో కూడా అనేక చర్చలు జరుపుతుంది. దాదాపు అందరికీ కూడా ఉగ్రవాదం పైన భారత్ ఏ విధంగా పోరాటం చేస్తుంది, భారత్ ఏ విధంగా టెర్రరిజాన్ని అరికట్టేందుకు చర్యలు చేపడుతుంది, భారత్కి సంబంధించిన టూరిస్టులు అమాయక ప్రజలు ఏ విధంగా ఉగ్రవాదులు వారిని పొట్టన పెట్టుకున్నారు, పాకిస్తాన్ ఏ విధంగా ప్రేరేపిస్తుందనే అంశాలను కూడా ఇప్పటికే ప్రపంచ దేశాల ముందు కూడా భారత్ అనేక సందర్భాల్లో వినిపిస్తున్న నేపథ్యం తాజాగా ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాతకి నెలకొన్న పరిస్థితులపైన కూడా అటు యుఎస్కి సంబంధించిన కావచ్చు, భారత్కి మిత్ర దేశాలుగా ఉన్న వారందరితో కూడా భారత్కు జరుగుతున్న అన్యాయం కావచ్చు, భారత్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతిసారి కూడా అనేక ఘటనలు చోటు చేసుకుంటున్న అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల పుల్వామా ఘటన దాడిలో కూడా దాదాపు 40 మందికి పైగా కూడా భారత జవాన్లు అత్యంత పాశవికంగా కూడా చనిపోవడం తీరును చూసాము. నాటి సందర్భంలో ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకొని ఏ విధంగా టార్గెట్గా సైనికులను చంపారనే కోణంలో కూడా చూసాము. అట్లాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈసారి భారత్ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది కూడా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అఖిలపక్ష సమావేశంలో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తూ అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలు సైతం కూడా ఈరోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా ఇదే అంశాన్ని వివరించారు. అత్యంత కఠినంగా ముందుకు వెళ్తాం, ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదు, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని కూడా కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజ్జు కూడా ఈరోజు అఖిలపక్ష సమావేశం ముగిసిన సందర్భంలో కూడా ఆయన కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా ఈ బ్రీఫింగ్ ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది, కఠిన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే అన్ని చర్యలు చేపడుతున్నామని, ఖచ్చితంగా కూడా
భారత్ టెర్రరిజానికి వ్యతిరేకంగా కూడా పోరాడుతుందని, ఇప్పటి వరకు జరిగిన దాడులు ఒక ఎత్తు, ఇట్లాంటి ఘటనలు ఇక ఎప్పుడు చూడరనేది కూడా భారత్ చెప్తూ వస్తున్న నేపథ్యం. ఈరోజు తాజాగా అలాంటి వైమానిక దాడులే డ్రోన్ల సహాయంతో భారత్ చేసింది. మొత్తం లాహోర్ కావచ్చు ఇతర ప్రాంతాల్లో కూడా దాదాపు పాకిస్తాన్లోని 5 ప్రదేశాలలో కూడా ఉదయం నుంచి కూడా కొంత అనేక దాడులు కూడా భారత్ నిర్వహిస్తుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ కాక కుట్రబుద్ధులకు దారితీస్తే మాత్రం జరగబోయే పరిణామాలు పెద్ద ఎత్తున ఉంటాయనేది కూడా భారత్ చెప్తున్న నేపథ్యం. 5:30కు కీలక సమావేశం జరగబోతుంది. ఈ సమావేశంలో ఎలాంటి అభిప్రాయాలను వెల్లడిస్తుందని కూడా కొంత వేచి చూడాల్సి ఉంటుంది. స్వామి.